టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాపై అందరిలో అటెన్షన్ మొదలైంది. ఎప్పుడెప్పుడు వార్ 2 రిలీజ్ అవుతుందా అని వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఓ బాలీవుడ్ మూవీ చేస్తూ ఉండడంతో వార్ 2 పై ఇటు సౌత్ లోను అటు నార్త్ లోను అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ హృతిక్ తో ఆయన ఫేస్ ఆఫ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముంబై, స్పెయిన్, ఇటలీ, జపాన్ వంటి లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మే 20న రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే 70 మిలియన్స్ వ్యూస్ దాటేసింది. అయితే ఇంతలా ఆదరణ పొందిన వార్ 2 టీజర్ ప్రభావం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా తెలుగు రైట్స్ పై పడటం లేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేస్తుందని అనుకున్న మేకర్స్ కు అనుకోని సంఘటన ఎదురవుతోంది. నిజానికి వార్ 2 సినిమా తెలుగు రైట్స్ దాదాపు 110 కోట్లకు అమ్ముడు పోతాయని ఎక్స్పెక్టేషన్స్ చేశారట మేకర్స్. వైఆర్ఎఫ్ అంచనాలకు భిన్నంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ 80 కోట్లు, ఆసియన్ సినిమాస్ 70 కోట్లు ఆఫర్ చేశాయని, అందుకే ఈ డీల్స్ ఫైనల్స్ కాలేదని తెలుస్తోంది. ఇక చేసేదేం లేక తెలుగు రాష్ట్రాల్లో వార్ 2ను స్వయానా వైఆర్ఎఫ్ సొంతంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. నిజానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఎదురవుతూ ఉండడం చూసి అటు మేకర్స్ తో పాటు ఇటు సినీ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే గతంలో దేవరా సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎన్టీఆర్ స్వయంగా నాగవంశీతో మాట్లాడి కళ్యాణ్ రామ్ బ్యానర్ తో మంచి డీల్ సెట్ చేశాడు. కానీ వార్ 2 బిజినెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ కావడం లేదు. కారణమేంటో తెలియదు కానీ వార్ 2 తెలుగు రైట్స్ విషయంలో ఎన్టీఆర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ లవర్స్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు.